హాయ్ అండి, ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చాను. మీరు వైటీ స్టూడియోలో ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది చూడట్లేదా, లేదా 10 or 20 వ్యూస్ ఆగిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకు చెప్తున్నాను అని చెప్తే, వైటీ స్టూడియోలో ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకోకుంటే మనకి అస్సలు వ్యూస్ పెరగదనమాట. అండ్ నార్మల్ గా అయితే ఇప్పుడు చెప్పేస్తాను పాయింట్ కి, సో లెంత్ ల్యాగ్ చేయకుండా మీరైతే ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ ని ఆన్ చేసుకోండి. ఏమేమి అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. నార్మల్ గా వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ లేకుంటే డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్ లో ఈజీగా ఫ్రీగా దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ తో ఆర్ యూట్యూబ్ అకౌంట్ తో జాయిన్ అవ్వండి. తర్వాత ఏం చేయాలి, ఒక ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసి అన్లిస్ట్ లో పెట్టాలి. 3 hours అన్లిస్ట్ లో పెట్టాలి. ఫస్ట్ వన్ ఎందుకు 3 hours? యూట్యూబ్ మన వీడియో ఎటువంటిది అని చూసి అందరికి పంపించేదానికి, ఎటువంటి క్రియేటర్స్, ఎటువంటి వ్యూవర్స్, ఎటువంటి మీకు జనాలు మీ వీడియోని లైక్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అని వాళ్ళు తెలుసుకుని అటువంటి పీపుల్ కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కాబట్టి 3 hours అన్లిస్ట్ లో పెట్టాలి. అన్లిస్ట్ లో పెట్టినప్పుడు ఏం చేయాలి, పెన్సిల్ మార్క్ దగ్గరికి వెళ్ళాలి. పెన్సిల్ మార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ అలో ఎంబడింగ్ అని ఉంటుందన్నమాట. అలో ఎంబడింగ్ అనేసి అంటే పెన్సిల్ మార్క్ ఐకాన్ ఉంటుంది కదా, అక్కడ కింద మోర్ ఆప్షన్ ఉంటుంది. పెన్సిల్ మార్క్ కింద మోర్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ అలో ఎంబడింగ్ అని ఉంటుంది అనమాట. దాన్ని ఆన్ చేయాలి. ఇది ఎందుకు ఆన్ చేయాలి తెలిసిన, ఈ విషయం మీకు ఎవరు చెప్పిండరు. అలో ఎంబడింగ్ అంటే ఏంటి, ఎవరైనా మీ వీడియోని యూట్యూబ్ నుండి డైరెక్ట్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కి షేర్ చేస్తారనుకోండి, వాళ్ళు అక్కడే ఆ వీడియోని చూడగలరు అనమాట. ఇది ఆన్ చేయకుంటే డైరెక్ట్ అది వచ్చేసి మనం క్లిక్ చేసిన వీడియో వచ్చేసి యూట్యూబ్ తీసుకొస్తుంది. ఆర్ఎల్స్ మీకు ఏమైనా షేర్ చేసిన వీడియోని అక్కడే చూస్తే ప్రతి ఒక్కరు చూస్తారు. అది మళ్ళీ యూఆర్ స్కిప్పింగ్ యాప్, యూఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ వాట్సాప్, ఇలాంటి లీవింగ్ యాప్ అని వచ్చేస్తుంది కదా సైట్, అలా వస్తే చాలా మందికి ఇంట్రెస్ట్ రాదనమాట చూడడానికి. సో ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోండి, ఫస్ట్ వన్. నెక్స్ట్ అయితే షార్ట్ రీమిక్సింగ్ అనమాట. షార్ట్ రీమిక్సింగ్ అంటే ఏంటి, యూట్యూబ్ లో మీరు ఏదైనా కామెడీ వీడియోస్, ఎమోషనల్ వీడియోస్ ఆర్ మీ వాయిస్ ఓవర్ వీడియోస్ పెడతారు, కాకపోతే దానికి వ్యూస్ రావు. ఎందుకు రావు, మీరు షార్ట్ రీమిక్సింగ్ ఆప్షన్ ని ఆన్ చేసుకుని లేదు. అండ్ మీరేమైనా బాగా కామెడీగా ఉండే ఒక క్లిప్ పెట్టారు, షార్ట్ రీమిక్సింగ్ ఆన్ చేశారంటే వేరే వాళ్ళు దాన్ని రీమిక్స్ చేస్తారు. రీమిక్స్ చేయడం వల్ల ఏమైతుంది, వాళ్ళు ఇండైరెక్ట్ గా మన వీడియోని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు ఎక్కువ మందికి యూట్యూబ్ చూపిస్తుంది, దానివల్ల మనకి ఎక్కువ వ్యూస్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. అండ్ ఇండైరెక్ట్ గా వాళ్ళు మన వీడియోస్ ని వైరల్ చేస్తారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, అండ్ మీ వీడియోస్ లో కేటగిరీ అనమాట. మీరు కామెడీ వీడియోస్ చేస్తున్నారా, వ్లాగ్స్ చేస్తున్నారా, కుకింగ్ ఛానల్ వీడియోస్ చేస్తున్నారా, టెక్ వీడియోస్ చేస్తున్నారా, ఏంటి అని చెప్పేసి మీరు బయోలో ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది, యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది, ఓ ఈమె ఆర్ ఈ పర్సన్ ఇలాంటి వ్లాగ్స్ చేస్తారు, మనం ఇలాంటి పీపుల్ అంటే అటువంటి వీడియోస్ చూసే పీపుల్ కి మనం ప్రమోట్ చేయాలి అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇది ఒక క్లిక్ టిప్ అనమాట. ఎందుకంటే మీరు ఏదైనా టెక్ వీడియోస్ పెడితే కుకింగ్ వాళ్ళకి పంపించి, కుకింగ్ వాళ్ళ వీడియోస్ ని టెక్ వాళ్ళకి పంపిస్తే చూడాలి కదా పీపుల్. సో అందుకోసం చెప్తున్నాను, మీకు జనాలు వాచ్ అవర్లు ఎక్కువ కావాలి, వ్యూస్ కావాలి అంటే ఇలాంటి ఆప్షన్స్ ని క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత ఎప్పుడైనా సరే కమెంట్ బాక్స్ ని ఆన్ లో ఉంచండి. ఎందుకు ఆన్ లో ఉంచాలి అంటే, ఎక్కువ మంది కమెంట్ చేస్తే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, నెగిటివ్ గురించి మీరు సెడుక్కోకండి అండ్ నెగిటివ్ పీపుల్ ని వదిలేసేయండి. యూట్యూబ్ అంటేనే నెగిటివ్ అనుకుని వదిలేసేయాలి. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీకు కమెంట్స్ ఎక్కువగా ఉంది అంటే యూట్యూబ్ వాళ్ళు ఏమనుకుంటారు, మీకు ఎంగేజ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది అని అనుకుంటారు. సో అందువల్ల ఏమైతుంది, ఎంగేజ్మెంట్ ఎక్కువ అయితే యూట్యూబ్ వాళ్ళకి ఓ ఈ పర్సన్ బ్లాగ్స్ ఎక్కువ మంది చూస్తారు, సో మనం వీళ్ళకి వీడియోస్ కి ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మీ వీడియోస్ ని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది యూట్యూబ్. సో అందువల్ల చెప్తున్నాను, మీరు డెఫినెట్లీ ఈ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ ఏంటి, వీడియోని అప్లోడ్ చేసిన తక్షణం మీరు వెళ్ళి కేటగిరీ అండ్ ఆప్షన్ లో క్లిక్ చేయాలి. తర్వాత ఎంబడింగ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. 2 పాయింట్స్ అయిపోయా. థర్డ్ పాయింట్స్ ఏంటి, రీమిక్సింగ్. షార్ట్ రీమిక్సింగ్ కి మీరు ఆప్షన్ క్లిక్ చేయాలి అండ్ కమెంట్ బాక్స్ ని ఆన్ లో ఉంచాలన్నమాట.
చూసారుగా, ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు ఎలా రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి మీరు ఒక 3 వీడియోని అప్లోడ్ చేసి తర్వాత చూడండి. వచ్చిన రిజల్ట్ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మా దివ్యాంశి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా మీకు కొత్త కంటెంట్ తెలిసింటే కమెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా షేర్ చేసుకుందాం. అండ్ నాకు తెలిసిన కంటెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిసిన ఏదైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇంకా మీరు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా